హాయ్ ఫ్రెండ్స్, చాలా సినిమాల్లో భూత్ బంగ్లా సినిమా షూటింగ్ చేస్తుంటారు. ఆ భూత్ బంగ్లా ఏడు ఉన్నది అది చూద్దాం. మనం ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది, మనకు చాలా దగ్గరనే ఉన్నది. हाय दोस्तों, आप लोग पूछे थे ना जो हरर वीडियो चाहिए बोल के, सो हरर वीडियो बनाया हूँ। मगर रात में मत देखो क्योंकि ये पूरा अंधेरा में वो काली कमरे रहते, भूत बंगला ये। और अपना हैदराबाद जुबली हिल्स में है ये लोकेशन। सो म्यूजिक भी बहुत डेंजर लगाया आपके लिए, बहुत दिन लेके ये अच्छा वीडियो एडिटिंग करके बनाया। देखो अच्छा है वीडियो, और ये डरना मना है, इसीलिए रात में मत देखो, थोड़ा दिन में ही देखो क्योंकि बहुत डेंजर भयानक रहेगा ये अभी वीडियो। यहाँ फिल्म शूटिंग्स बहुत चलते रहते हैं और सीरियल्स का भी शूटिंग, जो हरर का कुछ भी होने दो, जो भी वो लोकेशन चाहिए उन लोग इधर शूटिंग करते रहते हैं। हम शूटिंग ये करते वक्त महेश बाबू का वो गुंटूर कारम शूटिंग चल रहा था, और वो जी तेलुगु का एक राधम्मा कूतरू बोल के वो शूटिंग चल रहा था। यहाँ अभी शूटिंग का लोकेशन है, ये यहाँ चल रहा है ఆల్రెడీ ఇधर ఫ్రెండ్స్। ఇక్కడ ఆల్రెడీ షూటింగ్ సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి కదా, సో ఆల్రెడీ ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఒక సీరియల్ జీ తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్, అండ్ ఇంకా మన మహేష్ బాబు గారి షూటింగ్ కోసం అన్ని సెట్ రెడీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ షూటింగ్ మాత్రం మనం తీయలేము, ఎందుకంటే తీయద్దు అన్నారు. సో వాళ్ళు తీయద్దు అన్నప్పుడు ఆక్సిజన్ చెప్పినప్పుడు తీయద్దు కదా, అందుకే తీయలేదు. మనమైతే ఈ లొకేషన్ మొత్తం ఇప్పుడు చూపిస్తా, కొంచెం భయంకరంగానే ఉంటుంది మ్యూజిక్ అది. సో రాత్రి టైంలో ఎవరు చూడకండి. ఈ హౌస్ బయట నుండి చూస్తేనే ఇంత భయంకరంగా ఉంది, లోపల మాత్రం ఇంకా ఖాళీ గదులు ఉంటాయి. సో షూటింగ్ సంబంధించిన అవి ప్రాపర్టీస్ పెట్టుకున్నారు లోపల, కానీ లోపల ఎవ్వరు లేరు. కొంచెం భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అసలు మనుషులే లేరు కదా. ఈ షూట్ జరిగినప్పుడు అందులో లోపల ఏమైనా షూట్ జరిగితే అందరు ఉంటారు, ఇప్పుడు అంతా బయట షూట్ జరుగుతూ ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఈ భూత్ బంగ్లా లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇప్పటి వరకు ఈ బూత్ బంగ్లో బయట ఉన్న బంగ్లాను మాత్రమే చూసాం, కానీ ఈ కారు వెనుక సైడు కింద అండర్ గ్రౌండ్లో రూమ్స్ ఉన్నాయి. అవి ఇంకా భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. ఇంకేం లేదు, గిటుంది గిట్టున్నది. మరో బాపు కిందికి ఒక రూమ్ ఉంది, కిందికి ఒక రూమ్ ఉంది. లైట్ వేయాలి నువ్వు. అంటే కుక్కలు ఉంటాయి, ఏముంటాయి అబ్బా. మరి లైటింగ్ కనబడాలా ముందు. ఈ లైట్ వెళ్తలేదు అసలు. లైట్ వేసినా అదే ఎంత లైట్ లైట్ కూడా వేసుకోవచ్చు కదా, లైట్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం బూత్ బంగ్లా లోపల కింద అండర్ గ్రౌండ్లో ఇట్లా ఇక సీన్లు తీస్తారు కదా, దయ్యం ఉన్నట్టు ఇట్లా నాటి అలాంటి సీన్ల కోసం మనం ఇప్పుడు లైట్ వేసుకొని ఒక రిస్క్ చేసి చూద్దాం. మరి ఇక్కడైతే ఈ షూటింగ్ దీనికి ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. కొంచెం భయంగానే ఉంది. ఫ్రెండ్స్, బూత్ బంగ్లా లోపల కిందికి వస్తున్నాము రిస్క్ చేసుకొని. ఏం లేదు దానిగా. నీ లైట్ కూడా కొట్టు, లైట్ కొట్టు. నువ్వు లైట్ కొట్టు సామి. అడిగే దారి బాబా నాడు. అంటే భయపడుతున్న దేవుడు పంపించాక మూల కూడా ఫ్రెండ్స్, సినిమా సెట్టింగ్ ఇలా ఉంటాయి. ఇది విలేజ్ సెట్టింగ్. ఇంక ఇవి ఒకే సినిమాకి కాకుండా ఇంకా చాలా సినిమాలకు ఇట్లా వాడుతూ ఉంటారు. టోటల్ విలేజ్ సెటప్.
ఇంకా అక్కడ ముందర సెట్ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళంతా సెట్ చేస్తారు, సినిమా కార్మికులు. సో సినిమా వెనకాల ఇంత కష్టం ఉంటుంది, ఒక్క సినిమా కార్మికుల కష్టం ఇంత ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదంతా ఇగో సినిమా సెట్టింగ్లు ఇట్లా ఉంటాయి చూడండి. ఇది ఒక విలేజ్ సెట్టింగ్ వేసారు అన్నమాట. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో జూబ్లీ హిల్స్లో అది ఒక విలేజ్, అంటే ఆ సెట్టింగ్ చేసి షూటింగ్ చేస్తారు. ఒకసారి ఇందులో వెళ్ళి చూద్దాం. లోపల ఇట్లుంటుంది సెట్, అంతే సెట్. పైకి వెళ్ళి డొల్లా, ఇదంతా ఇట్లుంటుంది. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.